అసలు ఈరోజు ఇలాంటి టాస్క్‌లు పెడతారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలాంటి గేమ్స్‌లో గూడా ఆడలేకపోతా ఉన్నారు. ఎవరైతే బాగా ఆడతామనుకోని మనం అంత పెర్ఫార్మన్స్ చేశామనుకున్నామో వాళ్ళు ఆడలేదు. ఎవరైతే మనకు తెలియదో వీళ్ళు కూడా పోతారు హౌస్‌లోకి అన్న వాళ్ళు పోయారు. మంచిగా ఆడారు. మంచి స్టార్స్ తెచ్చుకున్నారు. ఎంవీపీ పెర్ఫార్మర్ తెచ్చుకున్నారు. సో, స్టార్ పవర్స్ కూడా తెచ్చుకున్నారు. లాస్ట్ సీజన్‌లో మీకు స్టార్ పవర్స్ ఎలా ఇచ్చారో తెలుసు లాస్ట్ సీజన్‌లో. సో, అలా ప్రతి ఒక్క గేమ్‌కి మంచి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి చాలా చేశారు. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియోకి లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో, షూట్ స్టార్ట్ చేసే ముందు మాట్లాడుకుంటే అసలు 15 మెంబర్స్ని 3 టీమ్స్గా డివైడ్ చేశారనమాట. అంటే ఈచ్ టీంలో 5 మెంబర్స్ వచ్చేలాగా. సో, అలా 3 టీమ్స్లో ఫస్ట్ టీం వచ్చేసి హేమంత్, రోహిత్, అమన్, సృష్టి, బగి. సో, వీళ్ళు టీం 1. వీళ్ళ టీం 1కి కెప్టెన్ వచ్చేసి హేమంత్. టీమ్ 2 వచ్చేసి ప్రియాంక, ఆర్కే, అపూర్వ, గాయత్రి, రాజకుమారి. వీళ్ళు టీమ్ 2. వీళ్ళ కెప్టెన్ వచ్చేసి ప్రియాంక. అండ్ టీమ్ 3 వచ్చేసి ఝాన్సీ, దీపక్, శాలిని, మిథిలేష్ అండ్ చరణ్. వీళ్ళు టీమ్ 3. వీళ్ళ కెప్టెన్ వచ్చేసి ఝాన్సీ. సో, ఇలా 3 టీమ్స్ని డివైడ్ చేసిన తర్వాత వీళ్ళకి టాస్క్లు పెట్టారు. ఆ టాస్క్లలో ఎక్కువ ఎవరు గెలిస్తే వాళ్ళ టీంకి స్టార్స్ వస్తాయి, పవర్స్ వస్తాయి, ఓట్ అప్పీల్స్ కూడా వస్తాయి, చాలా చాలా జరుగుతాయి. సో, ఇలా వీళ్ళ ఈ టీమ్స్ నుంచి కొంతమంది టాస్క్లు జరిగి ఆ టాస్క్లు ఏంటంటే ఓట్ అప్పీల్ కూడా చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. సో, ఇందులో కొంతమందికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా వచ్చింది. ఈ 15 మెంబర్స్లో కొంతమందికి బెస్ట్ పర్ఫార్మెన్సర్స్కి. సో, కొంతమంది గేమ్లు ఆడి గెలుచుకున్నారు, కొంతమంది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యి గెలుచుకున్నారు. సో, మొత్తానికైతే స్టార్స్ వచ్చాయి, ఓట్ అప్పీల్స్ వచ్చాయి. సో, ఎవరెవరికి వచ్చాయి అనేది ముందు మాట్లాడుకుంటే దీంట్లో ఒక చిన్న టాస్క్ జరిగింది, ఒక మెమరీ టాస్క్ జరిగింది. ఎవరెవరి మధ్యలో అంటే దీపక్, రోహిత్ అండ్ ఆర్కే. సో, వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగింది. వీళ్ళ ముగ్గురు మధ్యలో జరగడం ఏంటంటే దీంట్లో దీపక్ దగ్గర ఆల్రెడీ ఒక పవర్ కార్డు ఉంది. ఆల్రెడీ మీకు పవర్ కార్డుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. పవర్ కార్డులు ఎట్లా వచ్చాయి, ఏందొచ్చాయని. మనకి ఏదైతే లాస్ట్ సీజన్లో అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు ఉన్నారు కదా, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, వీళ్ళందరూ వచ్చి ఇలా టాస్క్లు పెడితే అందులో గెలుచుకున్న వాళ్ళకి పవర్ కార్డ్స్ వచ్చాయి కొంతమందికి. సో, అలా దగ్గర పవర్ కార్డ్స్ ఉండడం వల్ల ఈ రౌండ్లో అంటే దీపక్, రోహిత్, ఆర్కే ఆడే గేమ్లో దీపక్ దగ్గర ఆల్రెడీ ఒక కార్డు ఉంది. ఏ కార్డు? స్కిప్ ది రౌండ్. అంటే తనకి నచ్చకపోతే తను విన్ అవ్వాలనుకుంటే ఆ రౌండ్ని స్కిప్ చేయొచ్చు. అలా స్కిప్ చేయడం వల్ల తన పవర్ని యూజ్ చేయడం వల్ల ఆ టాస్క్లో విన్ అయ్యాడు అండ్ పక్కకి వెళ్ళాడు, ప్లస్ విన్ కూడా అయ్యాడు. సో, దాని తర్వాత అమన్ ఇంకో పవర్ కార్డు ఉంది. ఎవరి దగ్గర? అమన్ దగ్గర ఉంది. సో, అమన్ దగ్గర ఉన్న పవర్ కార్డు ఏదైతే ఉందో బ్లాంక్ పవర్ కార్డు. అంటే దాంట్లో నీ ఇష్టం వచ్చిన పవర్ రాసుకోవచ్చు, నీ ఇష్టం అది ఏమైనా చేసుకోవచ్చు. ఒకరికి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, ఇంకొకరి కోసం యూజ్ చేయాలంటే చేసుకోవచ్చు, నీ కోసమే యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో, అలా అమన్ దగ్గర ఉన్న బ్లాంక్ పవర్ కార్డ్ బిందు గారికి ఇస్తారు. బిందు మాధవి జడ్జి గారికి అయితే ఇస్తారు. సో, జడ్జికి ఇస్తే ఆవిడేం చేస్తుంది, అది తీసుకొని పోయి శాలినికి యూజ్ చేస్తుంది. అంటే ఇంకా నా ఇష్టం అన్నట్లు శాలినికి యూజ్ చేస్తుంది. శాలిని ఇంకో టాస్క్లో తర్వాత ఏదైతే ఈ ప్రాసెస్ టాస్క్లు జరుగుతూ ఉన్న ప్రాసెస్ మధ్యలో ఎస్కేఎన్ గారు, ప్రొడ్యూసర్ గారు అయితే షోకి రావడం అయితే జరుగుతుంది. అంటే ఆ షూట్లోకి ఎస్కేఎన్ గారు వస్తారు. ఎస్కేఎన్ గారు వచ్చిన తర్వాత నిన్న ఎస్కేఎన్ గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇచ్చారంట. స్పీచ్ ఇస్తా ఉన్న టైంలో సంథింగ్ ఏదో ఆయన మైక్ ఎక్కడ పెట్టుకొని మాట్లాడతాడో మీ అందరికీ తెలుసు. ఇలా పెట్టుకొని దూరం పెట్టుకొని మాట్లాడతాడు, మైక్ దూరం ఉంటుంది. సో, అలా మాట్లాడేటప్పుడు ఆ టైంలో అపూర్వ అన్నారంట. ఏమని? సార్, మీ నెక్స్ట్ మూవీలో నన్ను, సృష్టిని తీసుకుంటారు కదా అని చెప్పేసి. అంటే మీకెలా తెలుసు అన్నాడంట ఆయన. అంటే నా మనసులో ఉన్నమాట మీకెలా తెలుసు అనే టైప్లో మీకెలా తెలుసు అంటే ఆవిడ ఆన్సర్ ఇచ్చిందంట. ఈ మైక్ హార్ట్ దగ్గర ఉంది కదా, ఆబ్వియస్లీ హార్ట్లోంచి వచ్చే వాయిసెస్ మావే కదా, సో అట్లా మాకి వినిపించాలండి అని చెప్పేసి ఏదో వేసారు బిస్కెట్ మొత్తానికి అట్లా ఎస్కేఎన్ గారికి. ఎస్కేఎన్ గారు ఏం మామూలు కాదు. సో, అట్లా మొత్తానికి స్పీచ్ ఇచ్చే టైంలో వీళ్ళు ఇట్లా బిస్కెట్లు వేసారు అని సృష్టి అండ్ ఎవరైతే అపూర్వ ఉన్నారు వీళ్ళు టాస్క్ ఆడనమ్మా అంటే వచ్చిన ఆయనతో పులిహోర కలుపుతా ఉన్నారు. ఏం చెప్తాం ఇంకా టాస్క్ టైంలో ఆఫర్లు అంటే స్టేజ్ మీదనే ఆఫర్లు, ఇంకా మమ్మల్ని హీరోయిన్గా తీసేసుకోండి. తర్వాత ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్, నిన్న క్వశ్చన్ అడగంట. ఏమని? టాస్క్లో క్వశ్చన్, మీరు మూవీస్ ఎందులో చూస్తారు అంటే టీవీస్లోనా, ఛానల్స్లోనా, ఓటీటీలోనా, థియేటర్లో అని చెప్పేసి అడుగుతారు. బేసికలీ మనం ఏం చేస్తాం, మోస్ట్లీ మనం ఆన్సర్లు ఏం చేస్తాం, ఏ టీవీలోనో థియేటర్లోనో అని చెప్పేసి మనం రాస్తాం. కానీ అసలు ఫన్నీ అంటే ఫన్నీ, మన అమ్మని వచ్చేసి ఐబొమ్మలో సార్ ఐబొమ్మలో చూస్తామని చెప్పేసి ఆడ సెటర్ వేసాడు. అంటే మీ అందరికీ తెలుసు ఐబొమ్మలో ఇంతవరకు కాంట్రవర్సీ ఎంత జరుగుతూ ఉంది, ఐబొమ్మ అనేది ఎంత ఇది అదే అయిందని చెప్పేసి మీ అందరికీ బాగా తెలుసు. ఆడ ఆన్సరు అమ్మను సార్ నేను ఐబొమ్మలో చూస్తా సార్ అన్నాడంట. సో, దానికి పగలబడి నవ్వుకున్నారంట. ఆల్రెడీ
ఐబొమ్మ అనేది ఎంత కాంట్రవర్షియల్ అయింది అనేది మనకి అందరికీ తెలుసు, ఎంత ఇది అయిందని చెప్పేసి. సో ఎస్కేఎన్ గారు కూడా నవ్వుకున్నారంట బాగా. సో అలా మొత్తానికి ఫన్నీ ఆన్సర్ ఇచ్చినామను కొంచెం నవ్విచ్చాడు అనుకోండి. సో ప్రస్తుతానికి అలా ఎస్కేఎన్ గారితో అదే స్పీచ్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకుని ఆల్వేస్ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఈరోజు పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొన్నటిదాకా అంటే టాప్ 15 సెలెక్ట్ అయినప్పటి దగ్గర నుంచి మనకి ఏదైతే టాప్ 15కి వెళ్ళడానికి కంటెస్టెంట్స్గా సెలెక్ట్ అయ్యారో టాప్ 15 మెంబర్స్, ఈ టాప్ 15 మెంబర్స్కి టాస్క్లు పెడతా ఉన్నారు. టాస్క్లు పెట్టిన దగ్గర నుంచి నిజంగా చెప్తా ఉన్నారు, లిటర్లీ స్టేజ్ మీద వీళ్ళు బెస్ట్ రా అనుకున్న వాళ్ళు నిజంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయట్లేదు. మనం ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి ఎంటర్టైన్ చూసామో, ఏదైతే మనం ఫిజికల్ యాక్టివిటీస్ చూసామో, ఏదైతే మనం ఇది అది అనుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి నథింగ్. నాకు లిటర్లీ ఒకరి దగ్గర నుంచి ఎందుకు డిసప్పాయింట్ అవుతా అంటే ఆర్జే చరణ్ జడ్జిలు స్టేజ్ మీదకి వచ్చి హోస్ట్ లాగా చేయమని చెప్పి కామెడీ ఎంటర్టైన్మెంట్ గెలిచాక డ్యాన్సులు ఇన్ని జరిగిన తర్వాత ఆర్జే చరణ్ ఒక్క టాస్క్ గెలవలే, ఒక్క పర్ఫార్మెన్స్ చేయలే, ఒక్క పవర్ కార్డ్ తెచ్చుకోలే. స్టిల్ ఈ రోజు జరిగే షూట్ వరకు కూడా ఒక్క గేమ్లో గెలవలే, ఒక్క టాస్క్లో కూడా గెలవలే. అసలు పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఆర్జే చరణ్ డౌన్లో ఉన్నాడు, ఎంటర్టైన్ ప్రకారంగా చూసుకుంటే హైప్లో ఉన్నాడు. బట్ టాస్క్ల దగ్గర ఎంటర్టైన్మెంట్ చేయడానికి కుదరదు అనుకోండి. వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఆడిషన్స్ దగ్గర ఇంప్రెస్ చేశాడు, ఎంటర్టైన్మెంట్ బాగా సెట్ అయ్యింది. బట్ టాస్క్ల విషయంలో ఎంటర్టైన్మెంట్ ఏముండదు. మోస్ట్లీ వైబ్ ఏది ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీస్, ఛాలెంజెస్, లైక్ మెంటల్లీ లేకపోతే లాజికల్గా ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు అది కరెక్ట్ చేసుకోవాలి. బట్ ఇంతవరకు అయితే వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆర్జే చరణ్ ఇంతవరకు ఒక్క టాస్క్ గెలవలేదు. మనం ఏదైతే ఎపిసోడ్లో చూసామో అది ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. మరి అది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. దాని ఆ గ్రోత్ని అలానే కంటిన్యూ చేసుకొని హౌస్లోకి ఎంటర్ అవుతాడా, లేదా ఆ గ్రోత్ని మళ్ళీ డౌన్ చేసుకొని 8కి వెళ్ళిపోతాడా రిజెక్ట్ అయ్యి అనేది నెక్స్ట్ రోజు తెలుస్తుంది, అంటే నెక్స్ట్ డే తెలుస్తుంది. సో అలా మొత్తానికి ఒక టాస్క్ కూడా ఆడకుండా ఒక కార్డు తెచ్చుకోలేదు. అలా మొత్తానికి ఈ మధ్య గ్యాప్లో శాలినికి గాయత్రి గారికి, అంటే ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చిన శాలిని పటేల్ గారికి అండ్ గాయత్రి గారికి డిషుమ్ గొడవలు అంతలోపే. అంటే టాస్క్ విషయంలోనే, మళ్ళీ పర్సనల్గా ఏం లేదు, పర్సనల్ ఎజెండా అంటూ ఎవరికి ఏం లేదు. అగ్ని పరీక్షలు అయితే ఆ టాస్క్ విషయంలోనే అంతలోపే గొడవలు అవుతూ ఉన్నాయి, లవ్ ట్రాక్లు అవుతూ ఉన్నాయి. లవ్ ట్రాక్లో ఎవరో ఎక్కుతూ ఉంటామో మీకు ఎపిసోడ్లు చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉంటుంది. సో అలా వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా మళ్ళీ ఇంకా కొన్ని టాస్కులు జరిగాయి నిన్న. అవే టాస్కులు అంటే ఒక టాస్క్ చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే బయట నుంచి ఒక 11 మంది అంటే 11 మెంబర్స్ క్రికెట్ వాళ్ళు వస్తారు, క్రికెట్ ప్లేయర్స్ వస్తారు. అంటే మరీ ఏదో ఐపీఎల్ ఆడే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కాదు, నార్మల్గా హైదరాబాద్ క్రికెటర్స్, లేకపోతే అక్కడ లోకల్ గ్రౌండ్స్ స్కూల్స్ నుంచి ఎవరైనా ఉంటారు కదా, అలా 11 ప్లేయర్స్ వస్తారు అనమాట, క్రికెట్ ప్లేయర్స్. వాళ్ళ జెర్సీలు వేసుకొని వాళ్ళ జెర్సీ నెంబర్తో వాళ్ళ 11 మెంబర్స్ వస్తారు. 11 మెంబర్స్ ప్లేయర్స్ నేమ్స్, వాళ్ళ జెర్సీ నెంబర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ 3 కనుక్కుంటారు. అది కూడా జస్ట్ ఒక్కసారి అట్లా చెప్పి వెళ్ళిపోతారు. ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి 11 మెంబర్స్ వన్ టైమే చెప్తారు, వాళ్ళ పేరు, వాళ్ళ జెర్సీ నెంబరు, వాళ్ళ స్పెసిఫికేషన్స్. సో 3 వన్ టైమే చెప్తారు, ఫాస్ట్గా చెప్తారు, 11 మెంబర్స్ చెప్పి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు టాస్క్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, జడ్జెస్ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే వాళ్ళ జెర్సీ నెంబర్ ఏంటి, ఆ జెర్సీ నెంబర్ పర్సన్ పేరేంటి, ఆ పర్సన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని ఇట్లా క్వశ్చన్స్ ఉండొచ్చు లాజికల్గా. ఇది ఒక మైండ్ బేస్డ్ గేమ్, మైండ్ మెమరీ బేస్డ్ గేమ్. సో ఇలా ఈ టాస్క్ పెట్టే దాంట్లో ఈ టాస్క్లో రోహిత్ విన్ అవ్వాలి. యాక్చువల్గా అయితే రోహిత్ విన్ అవ్వాలి. బట్ దీపక్ స్మార్ట్ మూవ్ బేస్ చేసుకొని మైండ్తో అతన్ని స్వాప్ ది టాస్క్ పవర్ కార్డ్ యూజ్ చేసి, అంటే తన దగ్గర స్వాప్ కార్డ్ ఉంది దీపక్ దగ్గర, ఏదైతే మనం ఫస్ట్ మాట్లాడుకున్నామో తన దగ్గర 2 పవర్ కార్డులు ఉన్నప్పుడు తను స్వాప్ చేసుకున్నాడు. ఎవరితో, రోహిత్ అనే పర్సన్తో. యాక్చువల్గా అయితే రోహిత్ మంచిగా ఆడాడు, రోహిత్ చాలా మంచి ఆన్సర్లు చేశాడు, రోహిత్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే టాప్ 15 కంప్లీట్ అయిన దగ్గర నుంచి, టాప్ 15కి టాస్క్లు పెట్టిన దగ్గర నుంచి మోస్ట్లీ రోహిత్ అనే పేరు వినపడతా ఉంది. సో అలా 11 మెంబర్స్కి మంచి ఆన్సర్లు చెప్పి మంచి మైండ్ గేమ్ మెమరీ పవర్ ఆడింది రోహిత్. సో అలా ప్రతి గేమ్లో రోహిత్ అని వినపడడం వల్ల మంచి పర్ఫార్మర్ కూడా అవుతా ఉన్నాడు. సో చూడాలి మరి తన హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే ప్రతి గేమ్ ఆడుతూ ఉన్నాడు, ప్రతి గేమ్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ లాజికల్లీ అండ్ మెమరీ పవర్ ఎవ్రీథింగ్. ఇంకా ఫన్ వే అనేది నేను చూడలేదు, చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికైతే రోహిత్ ఈస్ గుడ్. అలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తా ఉన్న రోహిత్ దగ్గర నుంచి దీపక్ దగ్గర ఒక పవర్ ఉండడం వల్ల స్వాప్ ది టాస్క్ పవర్ కార్డ్ యూజ్ చేసి అలా రోహిత్ విన్ని తను విన్ అవ్వాలని స్వాప్ చేసుకొని రోహిత్ లాస్, అట్లా దీపక్ విన్ కార్డు వల్ల, జస్ట్ కార్డు వల్ల అంతే. దీపక్ ఏం ఎఫర్ట్స్ పెట్టింది అది ఏం లేదు, దీపక్ విన్ అవ్వలేదు, రోహిత్ విన్ అవ్వాల్సింది స్వాప్ చేసుకొని దీపక్ విన్ అయ్యాడు. బట్
అభిజిత్ రోహిత్కి విన్ అవ్వకపోయినా విన్ అయి స్వాప్ చేసుకున్నా, బట్ రోహిత్కి మాత్రం అభిజిత్ పిలిచి అప్రిషియేట్ చేసి MVP ప్లేయర్ డిక్లేర్ చేసి అతనికి స్టార్ ఇచ్చి ఓట్ అప్పీల్ చేసుకోమన్నారంట. అంటే స్టార్, మీకు లాస్ట్ సీజన్లో స్టార్లు చూసే ఉంటారు, ఎట్లాంటి స్టార్లు, దానికి పవర్ ఏంటి, బ్లాక్ స్టార్ ఉంటుంది, గోల్డ్ స్టార్ ఉంటుంది, సిల్వర్ స్టార్ ఉంటుంది, లేకపోతే రెడ్ స్టార్ ఉంటుంది, చెప్పలేము ఏమేమి స్టార్లు ఉంటాయో. స్టార్ ఇచ్చి అప్రిషియేట్ చేసి ఓట్ అప్పీల్కి ఛాన్స్ ఇచ్చారంట. అంటే ఓట్ అప్పీల్ ఇన్ ద సెన్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇంకా మీ షూట్లో ఇంకా ఓట్ అప్పీల్ వరకు వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఓట్ వేయడం జరుగుతుంది. మనకి ఎప్పుడో టెలికాస్ట్ చేస్తారు, బట్ ఓట్ వేయడం ఇంకా లాస్ట్ 1 వీక్లో 4 డేస్లో వేయాల్సింది వస్తుంది. సో అలా ఓట్ అప్పీల్కి రోహిత్ ఛాన్స్ వచ్చింది. రోహిత్ వచ్చేసి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. తర్వాత ఇంకో గేమ్ జరిగింది. ఇంకో గేమ్ ఏంటి, బాల్ గ్రాబింగ్ టాస్క్. ఇది ఒక ఫిజికల్ టాస్క్. ఇందాక జరిగింది మెమరీ, ఇప్పుడు ఫిజికల్. ఇందులో కంటెస్టెంట్స్కి లైన్గా నించోమని చెప్తారు అందరినీ, ఏదో 3-4 కాదు, అందరు. ఇందాక కూడా అందరినీ, ఇప్పుడు కూడా అందరినీ. సో అట్లా నించొని ఒక వాలీబాల్ పైనుండి వేస్తారు అనమాట. అంటే పైనుండి వేస్తూ ఉంటారు, వీళ్ళు దాన్ని గ్రాప్ చేసుకోవాలి. అది బౌన్స్ అవుతూ ఉంటుంది, వేరొకరికి చిక్కిన వాళ్ళ దగ్గర లాక్కోవచ్చు, ఫిజికల్ అవ్వచ్చు. ఇది మొత్తానికి ఫిజికల్. ఇంకా అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, వాళ్ళ ఫ్రెండ్ లేదు, బెస్ట్ ఫ్రెండ్ లేదు, బెస్ట్ లేదు, ఏం లేవు. ఆ బాల్ కింద పడిందా, ఇంకొకరి దగ్గర ఉందా, టైం బజర్ వచ్చేంత వరకు నువ్వు వాడి దగ్గర లాక్కోవచ్చు, ఆవిడ దగ్గర గుంజుకోవచ్చు, కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ ఫిజికల్ అంటే మరి మూవీలో చూపించిన రేంజ్లో కాదు, బట్ బాల్ని లాక్కోవడానికి ఏదైనా చేయొచ్చు. అలా బాల్కి గ్రాప్ చేసుకునే ప్రాసెస్లో లాగేసుకోవచ్చు, ఫిజికల్ అవ్వచ్చు. ఈ టాస్క్లో మోస్ట్లీ బాగా మంచిగా ఆడిందంటే మిథిలేష్ దగ్గర 2 times గ్రాప్ చేసుకున్నాడు బాల్ని. దీపక్ వచ్చేసి 3 times గ్రాప్ చేసుకున్నారు బాల్ని. 2 times అండ్ దీపక్ 3 times. మొత్తానికి అట్లా ఎవరి దగ్గర బాల్స్ ఎక్కువసేపు ఉంటుందో, అంటే బాల్ గ్రాప్ చేసుకోవడమే కాదు, బాల్ ఎవరి దగ్గర ఎక్కువ ఉందని కూడా టైం క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవరి దగ్గర అయితే బాల్ ఎక్కువసేపు ఉంటుందో వాళ్ళకి ఒక పవర్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే బజర్ వచ్చే టైంకి ఎవరి దగ్గర అయితే బాల్ ఉంటుందో వాళ్ళు ఒక ఇద్దరిని, వీళ్ళు అంటే ఆ 11 మెంబర్స్లో ఎవరి దగ్గర అయితే బాల్ ఆగి ఉంటుందో వాళ్ళు ఇంకా బజర్ అయిపోయే టైంకి ఒక ఇద్దరిని తీసేయాలి. ఏమని చెప్పి, వీక్ అని చెప్పేసి. ఎవరైతే వీక్ అని చెప్పి తీసేస్తారో వాళ్ళు లీడర్షిప్కి పనికి రావు అని చెప్పి రీజన్స్ చెప్పి ఎలిమినేట్ చేయాలి. ఆ టాస్క్లో నుంచి, నాట్ ఏదో టాప్ 15 నుంచి కాదు, ఆ టాస్క్లోంచి ఎలిమినేట్ చేయాలి. సో అలా 1 by 1 అందరూ ఎలిమినేట్ అవుతూ లాస్ట్కి అమన్, మిథిలేష్, దీపక్, ప్రియాంక, శాలిని అండ్ సృష్టి, వీళ్ళ 5 members అనేది మిగులుతారు. మళ్ళీ బాల్ పడుతుంది, ఈసారి దీపక్కి దొరుకుతుంది. దీపక్ ఏం చేస్తాడు, ఈసారి ప్రియాంక చేతికి ఇస్తాడు. అంటే ప్రియాంక చేతికి ఇస్తే ప్రియాంక ఎవరో ఒకరిని తీసేయాలి రీజన్ చెప్పి. సో అలా 6 members ఉన్నప్పుడు ప్రియాంకకి ఇచ్చినప్పుడు ప్రియాంక ఇద్దరిని తీసేయాలి అన్నప్పుడు అమన్ని అండ్ మిథిలేష్ని వీక్ అని చెప్పి వీళ్ళు లీడర్షిప్కి పనికిరారు అని చెప్పేసి అమన్ని, మిథిలేష్ని తీసేస్తుంది ప్రియాంక. సో ఇక్కడ 6 members 2 members పోయినారంటే లాస్ట్ 4 members మిగులుతారు. సో అప్పుడు లాస్ట్లో దీపక్, ప్రియాంక, సృష్టి అండ్ శాలిని మిగులుతారు 4. సో ఈ 4 peopleకి ఇంకో టాస్క్ పెడతారు. ఈ వాలీబాల్ టాస్క్ కాకుండా, బాల్ గ్రాప్ టాస్క్ కాకుండా ఇంకో టాస్క్ పెడతారు. ఆ టాస్క్ వచ్చేసి గ్లాసెస్ ఇచ్చారంట. ఆ గ్లాసెస్లో కలర్ వాటర్ ఉంటుంది. కలర్ వాటర్ని ఎక్కువ ఎవరు సేవ్ చేస్తారో వాళ్ళు విన్. అట్లా మొత్తానికి వాళ్ళ మెంబర్స్లో దీపక్ అండ్ వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. లాస్ట్లో శాలిని అండ్ ప్రియాంక ఇద్దరు మిగులుతారు. ఇద్దరు విన్నర్సే, ఎందుకంటే ఇద్దరు వీక్ పిట్స్ అని తీసేశారు కాబట్టి ఈ టాస్క్లో ఇద్దరు విన్నర్ అవ్వచ్చు. సో అలా ఇద్దరు అయ్యింది, ప్రియాంక అండ్ శాలిని. ప్రియాంక విన్ అయినా కూడా దీంట్లో శాలినికి MVP ప్లేయర్ వచ్చింది. అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ జడ్జెస్ ఇస్తారు కాబట్టి MVP ప్లేయర్ వచ్చేసి శాలినికి వచ్చింది. సో ఇంకా అభిజిత్ గారికి, శాలినికి ఇంకా అక్కడ ఫస్ట్ ఇంప్రెషన్కి బాగుంటుంది కాబట్టి అలా శాలినికి వచ్చేసింది MVP ప్లేయర్. అండ్ స్టార్ కూడా శాలినికి వచ్చింది. ఫస్ట్ అనుకున్నట్టు రోహిత్కి వచ్చింది, సెకండ్ సృష్టికి వచ్చింది, థర్డ్ వచ్చేసి శాలినికి వచ్చింది. సో మొత్తానికి MVP వచ్చిన ప్లేయర్స్కి స్టార్స్ ఇస్తారు. సేమ్ లైక్ లాస్ట్ టైం ఎప్పుడైతే అగ్ని పరీక్షలు ఇచ్చారో అట్లనే ఇస్తారు. అండ్ సో ఫార్ టిల్ ఎస్టర్డే షూట్ రోహిత్, శాలిని వీళ్ళిద్దరికి వచ్చాయి. అండ్ ప్రీవియస్ సృష్టికి వచ్చింది. సో ఇలా ముగ్గురికి వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు MVP ప్లేయర్స్ అండ్ స్టార్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు అనమాట. మొత్తానికి ముగ్గురే మాత్రమే MVP అండ్ స్టార్స్ వచ్చాయి. అండ్ ఓట్ అప్పీల్ ఎంతమందికి వచ్చాయి అంటే రాజకుమారి, సృష్టి, హేమంత్, ఝాన్సీ, రోహిత్ వీళ్ళ 5 members ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓట్ అప్పీల్ చేసుకున్నారు కూడా. వీళ్ళ 5 members ఓట్ అప్పీల్ కూడా చేసేసుకున్నారు. అలా మొత్తానికి ఈ గేమ్స్ అన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు 3 teams డివైడ్ అయ్యాయో, అంటే ఒక టీం ఝాన్సీది, ఒక టీం హేమంత్ది, ఇంకో టీం ప్రియా టీం, ఇలా 3 teams కలిపి ఎవరు ఎక్కువ ఏ టీం నుంచి టాస్క్లు విన్ అయ్యాయంటే టీం 3 వచ్చేసి ఝాన్సీ టీం ఎక్కువ టాస్క్లు విన్ అయ్యి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. టీం సెకండ్ ప్రియా టీం వచ్చేసి సెకండ్లోనే ఉంది.
టీమ్ 1 హేమంత్ టీం వచ్చేసి టాస్కులు తక్కువ ఆడి లాస్ట్లో ఉంది. సో మొత్తానికి ఇలా ఇన్ని టాస్కులు పెడితే టీం వైజ్గా టీం 1 ఝాన్సీ టీం నుంచి ఎక్కువ టాస్కులు విన్ అయ్యి వాళ్ళు ఫస్ట్లో ఉన్నారు. అండ్ వాళ్ళ టీం నుంచి కూడా చాలామందికి స్టార్ట్స్ వచ్చాయి, MVP వచ్చింది, అండ్ అట్ ద సేమ్ టైం ఓట్ అప్పీల్ కూడా వచ్చాయి. సో మొత్తానికి ఇలా టీమ్స్ డివైడ్ అయిపోయి ఓట్ అప్పీల్ వచ్చేసింది, మొత్తానికి ఇంకా MVP కూడా వచ్చింది, స్టార్ట్స్ కూడా వచ్చాయంటే ఎవరో ఇంకా డిసైడ్ అవ్వబోతా ఉన్నారు జడ్జెస్ చేతిలో నుంచి ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 10లోకి ఎంటర్ అవ్వడానికి. సో నెక్స్ట్ వీడియోలో అదే మాట్లాడతాను, నెక్స్ట్ వీడియోలో అదే అప్డేట్ ఇస్తాను. జడ్జెస్ నుంచి ఆ ముగ్గురు ఎవరు వెళ్ళబోతా ఉన్నారు బిగ్ బాస్ హౌస్కి, ఓట్ అప్పీల్ నుంచి ఆ ముగ్గురు ఎవరు వెళ్ళబోతా ఉన్నారని ఇంకో 2 daysలో అప్డేట్ ఇస్తాను. అండ్ ఎవరు జడ్జెస్ చేతిలో కూడా డిసైడ్ అవ్వబోతా ఉన్నారని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో నచ్చితే, ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారు. లైక్ చేస్తే నాకు కూడా మంచి బూస్ట్ వస్తుంది, తొందరగా అప్లోడ్ చేయాలి, అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా చూస్తూ ఉన్నారు, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా. సో అలా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి, అండ్ మోర్ ఓవర్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.